ఏం మాట్లాడకుండా ఇలా ఎంతసేపు మొహాలు చూసుకుంటూ నిలబెడతాం? ఏదో ఒకటి మాట్లాడు. సరే, ఇంతకీ ఏం పేరు మంది? దియా. నా పేరు విహారీ. అమ్మాయిలంటేనే కిరా వాకీ టాకీ, నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటారు. అలాంటిది ఇంత నిశ్శబ్దంగా ఉన్న అమ్మాయిని ఈ శతాబ్దంలో చూడలా. అసలు ఎందుకు వచ్చావు? ఊరికే చూద్దామని. స్పెషల్ గా వచ్చి చూసిపోవడానికి నేను పాలు తాగుతున్న విగ్రహాన్న పాలిస్తున్న దున్నపోతున్నా. ఇలా వన్ సైడ్ గా వాగడం నా వల్ల కాదు. నేను వెళ్తున్నా. రాళ్ళు పనిముట్లు చూసి రాతి యుగ మనుషుల ఆలోచనలు అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ యుగం అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈసారి కలవాలంటే క్లారిటీతో రా, లేకపోతే కలవకు. ఓకే? ఏమైంది? నమస్తే. వస్తా. ఉండరా, మళ్ళీ కాల్ చేస్తా. సార్ రమ్మన్నారు. ఒక్క నిమిషం. సార్, డేవిడ్ వచ్చాడు సార్. రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈ స్మోక్ ఎఫెక్ట్? కొన్ని మొండి రోగాలు పోవాలంటే స్మోక్ ఎఫెక్ట్ గానీ షాక్ ఎఫెక్ట్ గానీ ఇవ్వాలయ్యా. లేకుంటే అవి మనకి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. డేవిడ్, అవును సార్, మీరు కరెక్ట్. నేనెంత కరెక్ట్ కొన్నా ఒక్కడు నన్ను మోసం చేశాడయ్యా. మిమ్మల్ని మోసం చేశాడా? అవును డేవిడ్, నా సంతకాన్ని ఫోర్జరీ చేసి 5 కోట్లు నొక్కేశాడు. ఆ రాస్కెల్ ఎవరో మన ఇద్దరం కలిసి పట్టుకోవాలి. ఓకే సార్. సూర్య చెప్పు. దొరికాడా? వెరీ గుడ్. డేవిడ్, ఇక మనం రిలాక్స్ అయిపోవచ్చు. వాడు దొరికాడయ్యా. నువ్వు చెప్పు, వాడికి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది? అలాంటి వాడిని ఇంకోసారి ఫోర్జరీ చేయకుండా వాడి చేతులు కాల్చేయాలి సార్. గుడ్, మంచి ఐడియా ఇచ్చావు. వాడి చేయి కాల్చుకుంటే నా చేయి కాలుస్తారండి సార్. సారీ సార్. నా దగ్గర కొట్టేసింది 5 crore. ఈ రెండింటికి లెక్కల టాలీ అవుతుందిరా నమ్మకంతో. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. అదే కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి కదా, ప్రూఫ్లన్నీ తీసుకొని సాయంత్రం సందులోకి వస్తా. అదే సందులో ఉన్న మీ బ్యాంకులోకి వస్తా. ఓకే ఓకే. ఫామ్లన్నీ లేకపోతే మీరు ఎంట్రీ చేయరు కదా మమ్మల్ని. అన్ని తెచ్చపెట్టాయి. ఎవర్రా? బ్యాంక్ కాల్ సెంటర్ నుండి బావా, కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. అబ్బో, ఈ రోజు ఎండ ఎక్కువ ఉంది బావా. హలో? ఏంటో అమ్మా సైలెంట్ మూడ్. మళ్ళీ చేసావా ఏంటి మీటింగ్? నీ ట్యూబ్లెస్ కి నా కేర్లెస్ కి వర్కౌట్ అవుదామో? ఓకే ఓకే, డ్రైవింగ్ లో ఉన్నా, క్రాస్ చెయ్యి. ఎవరు బావా? కాల్ సెంటర్ కాల్ రా. ఓహో, నీకు కాల్ సెంటరేనా? పంచర్ షాప్ అనుకున్నా. అవునరా, చెప్పాగా. హలో సార్, మీకు ఏమైనా లోన్ కావాలా? తిరిగి ₹1 కూడా పే చేయను. ఇస్తావా? అలా ఎలా ఇస్తాం సార్? కదా, అయితే పెట్టేయ్. సార్ ఒక్క నిమిషం. ఏంటి? నందిని చాలా మంచిదండి, సారీ చెప్పేయండి. సారీనా? ఇంపాసిబుల్. బెటా. ఎవరు బావా? కాల్ సెంటర్ నుంచి రా. నీకు కాల్ సెంటరేనా? సారీ సెంటర్ అనుకున్నా. సారీ వే, ఎంత చెప్పినా వినట్లేదు. శవం ఎదురొస్తే అంతా మంచి జరుగుతుందంటారు. ఈ రోజుతో దాని పీడ విరగడైపోయింది నాకు. బాబు
బాబు నందిని చాలా మంచిది బాబు, సారీ చెప్పండి బాబు. ఏంటి ఇది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఇంత ఫాలోయింగా? సారీ 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 సారీ. ఓకేనా తల్లి, నీకు దండం, బాయ్. సారీయే కాదండి, మీతో ఇంకొకటి కూడా చెప్పిస్తానండి. ఏంటి ఈరోజు కాలేజ్ లేదా? ఉందక్క, కానీ తల నొప్పిగా ఉంది, అందుకే వెళ్ళలా. తలనొప్పి వచ్చిందా, తెచ్చుకున్నావా? ఎవరితోనో గొడవ పడ్డావంట, బయట చెప్పుకుంటున్నారు. ఓ అదా, అతనెవరో నన్ను అనవసరంగా తిట్టాడక్క. అతనితో సారీ చెప్పించాను అంతే, గొడవేం లేదు, ప్రామిస్. సారీ చెప్పడంలోనూ బలవంతంగా చెప్పించుకోవడంలోనూ చాలా తేడా ఉంటుంది. నందిని, మన గురించి గొప్పగా మాట్లాడిన మనుషులే తప్పుగా మాట్లాడడానికి ఛాన్స్ వెతుకుతుంటారు. నువ్వు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వవని నా నమ్మకం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. ఏం చేస్తున్నావు? అబ్జర్వ్ చేస్తున్నాను. నేనేమన్నా మెడికల్ కాలేజ్లో డెడ్ బాడీనా? నువ్వు స్టూడెంట్ వా, కోర్సు పార్ట్స్ ఇస్తుంటే అబ్జర్వ్ చేయడానికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హోటల్ బాగుందయ్యా. ఎంతమంది మీరు పార్ట్నర్స్? నేను ఓనర్ని కాదు సార్, వెయిటర్ని. నీ కోటు షూటు చూస్తుంటే సెంట్రల్ నుంచి వచ్చిన సిబిఐ చీఫ్లో ఉన్నావు. నువ్వు వెయిటర్ ఏంట్రా బాబు? అవును, వచ్చిన పైసలు మొత్తం మీ కోట్లకి బూట్లకి పెడితే మీ ఓనర్ చెట్ల పాలే. అది సరే, గిరాక్ బాగా అవుద్దా? గిరాక్ అవుద్దా అంటున్నా. కస్టమర్స్లో ఎక్కువగా ఉంటుంది సార్. డెకరేషన్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంటుంది సార్. ఆ మాట మేం చెప్పాలి. అయితే ఆర్డర్ చెప్పండి సార్. అది సరే, బిల్లు కట్టే ముందు ఎగ్జామ్ ఏమైనా పెడతారా మాకు? ఎందుకు సార్? వచ్చిన వెంటనే చేతిలో పుస్తకాలు పెట్టారు కదా. అవి పుస్తకాలు కావు సార్, మెనూ కార్డ్. దాంట్లో మొత్తం ఫుడ్ లిస్ట్ ఉంటుంది. ఇది మెనూ కార్డులో లేదు, మెడికల్ బిల్లా ఉంది. అక్కడ ఇంతేగా, విచిత్రమైన టెస్ట్ పేర్లు చెప్పి డబ్బులు లాక్కుంటారు. అన్ని పనిముట్ల పేర్లే కనిపిస్తున్నాయి కదరా బాబు. వీడు మరీ స్లమ్లో ఉన్నాడు. మేడం, సార్కి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది, మీరు ఆర్డర్ చెప్పండి. కోకోవా ఫడ్స్, రిచ్ కోకోవా ఫడ్స్, వెనిలా ఐస్ క్రీమ్ విత్ లేయర్ ఆఫ్ కోకోవా అండ్ జ్యూసీ మ్యాంగో సాస్. మూసుకొని తీసుకొని రా. వీడు ఖచ్చితంగా స్లమ్గా. ఫేస్ మాసే కానీ మ్యాటర్ మల్టీప్లెక్స్లే. ఇది నిజంగా మల్టీప్లెక్సే. ఏంటి మ్యాటర్? మీకు సారీ చెప్దామని. నువ్వు నాకు సారీ చెప్తావా? అవునండి, మీరు నన్ను తిట్టాక కోపం అనిపించిందండి, కానీ మిమ్మల్ని విసిగించాక పాపం అనిపించిందండి. అందుకే సారీ అండి. మొత్తంగా బర్న్ చేసి బర్నాలు రాయడానికి వచ్చావన్నమాట. మీతో ఎలాగైనా సారీ చెప్పించాలని మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశానండి. ఓహో, ఏమొచ్చాయి సర్వే రిపోర్ట్స్? మనిషి హార్డ్వేర్ అండి, కానీ మనసు సాఫ్ట్వేర్ అండి. నీకు అలా అనిపించిందా? సరే కానీ మీరు సారీ చెప్పే వరకు ఆ 4 days 24 hours మీ గురించి ఆలోచనలండి. మ్యాటర్ ఫినిష్ అయిందిగా, మరి ఇప్పుడేంటి ప్రాబ్లం? అదేనండి, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా 24 hours మీ గురించి ఆలోచనలు వస్తున్నాయండి. ఏం చేయమంటారు? ఓ ఫుల్ బాటిల్ తాగు. అలా అయితే మీ గురించి ఆలోచనలు పోతాయా అండి? ముందు మతిపోతుంది, తర్వాత పరువు పోతుంది, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు పోతారు. ఇన్ని పోయాక నేనెక్కడ గుర్తుంటాను? అంత రిస్క్ వద్దండి, వేరే ఏదైనా చెప్పండి ఈసారి కలిసినప్పుడు. మీరెప్పుడండి ఖాళీగా ఉండేది? నాకన్నా నీకే బాగా తెలుసు కదా, నీ ఇష్టం. ఓకే అండి. బై ద బై, మీరు నవ్వితే బాగుంటారనుకుంటా. ఒక్కసారి ట్రై చేయండి.